చుట్టుపక్కల ఉన్న మగవారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇలానే ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా గమనించండి. అలానే అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే తప్పకుండా మీకు అర్థమవుతుంది. కాస్త మనసు పెట్టి విన్నారంటే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకునే ఆడవాళ్ళు ఇలానే ఉంటారు. అసలు ఈ లోకంలో ఉన్నదాన్ని ఎవ్వరూ గుర్తించారు. లేని దాన్ని కావాలి అని ఆరాటం, సంతృప్తి లేని జీవితం, పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్త్రీమూర్తులు అలానే ఉన్నారు. సమాజంలో అందరూ స్త్రీలు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు, మంచివాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో నాటకాలు ఇంకెన్నాళ్ళు? నిజం తెలుసుకుంటే అదే జీవితం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అన్నీ తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా కొందరు స్త్రీలు తన భర్తను కాదు, పరాయి మగవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏదో సాధించామని విర్రవీగుతూ సంబరపడిపోతున్నారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. అది అసలు కరెక్ట్ అయిన పద్ధతేనా? మీరే చెప్పండి. అది ముమ్మాటికి తప్పే కదా. ఒక కుటుంబం నాశనమైనట్లే. కష్టమో నష్టమో ఏదైనా సరే తాళి కట్టిన భర్తతోనే జీవితం అనేది సుఖంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలగాలి. అప్పుడే కదా జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గౌరవం. చెప్పండి. నలుగురిలో నీకు గౌరవ మర్యాదలు కూడా అప్పుడే ఉంటాయి. అలా కాకుండా ఏముందిలే, నాకేముందిలే అని అన్నీ వదిలేసుకుంటే వెళ్ళిపోతే ఏముంది చెప్పు? జీవితానికి, నీకు, నీ మాటకి, అలానే నీకు కలిగిన సంతానానికి నలుగురిలో ఏమైనా విలువ ఉంటుందా? అస్సలు ఉండదు. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ పిల్లలకైనా ఎవరికైనా సరే మర్యాద అనేది ఇస్తారా? లేదు కదా. నీ వల్ల అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి కష్టమైన నష్టమైన కట్టుకున్న భర్తతోనే నువ్వు జీవితాన్ని సాగిస్తే అప్పుడే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు మారుతుంది. క్షణకాలం సుఖాలకు పోయి జీవితకాలం కాపురాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చుట్టూ ఉన్న మగవారితో సంబంధం పెట్టుకున్న భార్య తమ భర్తతో 5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా? తరతరాలు మారినా తత్వం మాత్రం మారలేదు అన్నట్లుగానే ఉంటుంది కదా ప్రస్తుతం కొందరి ఆడవాళ్ళ పరిస్థితి, ప్రవర్తన. ఈ విధంగా పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే ఇక అలాంటి అలవాట్లు ఈ తరం అలవాటు కాలేదు. అది మన పూర్వీకుల కాలం నుండే కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక ఆనవాయితీగా అక్రమ సంబంధాలనేటివి పెట్టుకుంటూ ఉండేవారు. ఇక అలా అలా వస్తున్నది. ఇది చూసి కొంతమంది ఇదే ఫ్యాషన్గా చేసుకుంటూ నేర్చుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. ఇక అలానే ఈ సంఖ్య అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఎక్కడో ఒక దగ్గర ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ యుగంలో ఆచరణలోకి రావడం వలన ఇది కాస్త ప్రతి 10 మందిలో సగటు 3కి 4కి వర్తిస్తుంది. పక్కవారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు ఈ మధ్య కొన్ని పత్రికా సర్వేలు కూడా చాలానే వస్తున్నాయి. అయితే ఒకవేళ తాళి కట్టిన భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని కొనసాగించినట్లయితే తమ తమ భర్తలకు తెలియకుండా ఈ పనులు చేస్తూ ఉంటారు, దాచిపెడుతూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా ఒక సర్వే ప్రకారం కూడా అందరూ తెలుసుకున్నారు. మరి అసలు అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? మొదటిది, తాళి కట్టిన భర్తతో కన్నా సెల్ ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం. వాట్సాప్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో చాటింగ్లు, ఇలాంటి వాటిలోనే సమయాన్ని కేటాయించడం. అసలు ఇంట్లో పనులు చేయకపోవడం. పగలు రాత్రి తేడా లేకుండా చాటింగ్లో మునిగిపోవడం. ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ముసిముసి నవ్వులు, తనలో తను నవ్వుకుంటూ ఉండడం. అలానే తన మొబైల్ ఫోన్ లాక్ని కూడా తమ భర్తకు, పిల్లలకు తెలియకుండా రహస్యంగా ఉంచడం అనేది ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఏ స్త్రీ అయితే తన భర్తతో ఇలాంటి ప్రవర్తన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో తనకు కొంతవరకు అనుమానించాల్సింది. ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తన చాలా వరకు కూడా ఇలానే ఉంటుంది. జాగ్రత్త. అలానే ఫోన్ చూడకూడదని చెప్పడం లేదు. ఇప్పట్లో అందరూ ఫోన్ చూస్తున్నారు. చూడాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే.
ఆ ఫోన్లు ఉపయోగకరమై ఉండాలి. కుంటి సాకులతో పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం, ఇంతకు ముందులా భర్తతో ప్రేమగా ఆప్యాయంగా ఉండకుండా ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళి రాకుండా అక్కడే ఉండిపోవడం చేస్తుంటారు. ముందులా కాకుండా తమ భర్తతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోవడం, తమ కళ్ళల్లోకి చూసే ధైర్యం అనేది చేయలేకపోవడం, ఎక్కడో చుట్టూ చూస్తూ కింద పైన చూస్తూ మాట్లాడడం, ఇలా ఎన్నో చేస్తుంటారు. అసలు ఏమాత్రం కూడా తన భర్త కళ్ళల్లోకి చూసి అస్సలు మాట్లాడలేరు. అలానే ఇంట్లో పని పూర్తిగా పక్కన పెట్టి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి ఇల్లంతా చిందర వందరగా ఉంచుకోవడం, అలానే పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం, వారి బాగోగుల గురించి కేర్ తీసుకోకుండా ఉండటం, కేవలం తమ గురించి తమ అంద చందాల గురించి మాత్రమే ఆలోచించడం, ఎప్పుడు చూసినా అద్దం ముందు నిలబడి మేకప్ వేసుకోవడం, కేవలం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక అలా అలా జరుగుతూనే ఉంటాయి. ఇక అలానే తన భర్త సంతోషంగా హక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చిరాగ్గా మొహం పెట్టడం, ఏదో ఒకటి అనడం, సూటిపోటి మాటలు మాట్లాడడం చేస్తారు. ఎప్పుడూ మీ నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పక్కదారి పట్టిన స్త్రీలలో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అలానే తాము కట్టిన చీరను మళ్లీ మళ్లీ కట్టుకుంటూ ఉండటం, ఎప్పుడూ తమకు సంబంధించిన వస్తువులతో ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం చేస్తారు. తమ భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవడం, భర్త దగ్గరికి వస్తున్నా సరే కసురుకోవడం, ఇసురుకోవడం, ఇలా ఏదో ఒకటి చెప్పి తన భర్తను దూరం పెడుతూ ఉంటారు. తన నుంచి ఎప్పుడు దూరం వెళ్దామా, ఎప్పుడు ఫోన్ మాట్లాడదామా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఇలా అనుక్షణం అనుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్త. అలానే ఎప్పుడు ఏదో ఒక ఊహాగానంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళ నవ్వుకోవడం, ప్రవర్తన మారడం, ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళు రోజు రోజుకి ఎన్నో అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. తప్పుని ఎవ్వరూ చూడడం లేదని వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నేను చూసేది చేసేది అసలు తప్పు కాదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అసలు సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, కుటుంబ మర్యాదలు కానీ, గౌరవం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ సుఖాలనే చూసుకుంటూ ఉంటారు. కేవలం వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ స్వార్థంగా ముందుకు వెళ్తూ చాలామంది జీవితాలను నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. కడుపున పుట్టిన బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా, కట్టుకున్న భర్త గురించి ఆలోచించకుండా, అత్తామామల గురించి ఆలోచించకుండా, అమ్మానాన్నల గురించి ఆలోచించకుండా కేవలం తన సుఖమే చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఇది తప్పే, అవునా? కొద్ది క్షణాలు లేదా కొద్ది నెలలు, కొద్ది రోజులు సంతోషంగా ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే ఆ సంబంధం అనేది ఏదో ఒక రోజు తెగిపోవలసింది, బాధ కలిగిస్తుంది. అప్పుడు మర్చిపోకు, ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా తప్పుడు దారిలో నడిచే స్త్రీలకు కనిపిస్తాయి. ఆ ఒక్క పూట సుఖం కోసం కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను పరాయి వాళ్ల కోసం నువ్వు ఆరాటపడితే ఉన్న జీవితమే నాశనం. కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా సరే అది ఎప్పుడో ఒకప్పుడు ముళ్ళదారి కావాల్సింది, నిన్ను గుచ్చేసి రక్తం చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటావా లేదా ముళ్ళపొద చేసుకుంటావా అన్నది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంటుంది. సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళున్నా సరే రేపటి రోజున ఆ ముళ్ళే నీకు పూలబాటగా మారుతాయి. ప్రస్తుతం చూసి మురిసిపోకు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే జీవితం సుఖమయమవుతుంది. ఇలాంటి పాడు పనులు అందరి స్త్రీలు అస్సలు చేయడం లేదు, కేవలం కొందరి మాత్రమే. ఆ కొందరి కోసమే ఈ లక్షణాలు. ఇప్పుడు తప్పుదారిలో నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకనైనా సరే ఆ దారి నుంచి మీరు బయటికి వచ్చి సక్రమంగా మంచి దారిలో నడవండి. మీకంటూ ఒక మంచి కుటుంబం, సంతానం ఉంది కదా. సరైనంగా మీరు మీ బంధాన్ని మార్చుకోవడమో ఏదైనా చేసుకుని జీవితాన్ని సాగించుకోవాలి, కానీ తప్పుడు దారిలో అస్సలు వెళ్ళకూడదు. సరదాల కోసం ఏవేవో కొన్ని పనులు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. సో విన్నారు కదండి, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, ఈ కలియుగంలో, ఈ కలికాలంలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో అస్సలు చెప్పలేకపోతున్నా. చిన్న సంతోషం కోసం కుటుంబాలనే వదిలేసుకుంటున్నారు. కట్టుకున్న భర్తని లేదా కట్టుకున్న భార్యని వదిలేయడం, కన్న పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అందరి చేత తిట్టించడము, అవమానాలు, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి? ఉన్న జీవితాన్ని మంచిగా జీవిస్తే సరిపోతుంది కదా. నిజమా కదా మీరే కామెంట్ చేయండి. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.